హాయ్ హలో అండి, వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయం గురించి చదువుకుందామండి. 12వ అధ్యాయంలో కొందరు భక్తుల అనుభవాల గురించి తెలుసుకున్నామండి. కాకా మహాజని, బాబు సాహెబ్ దుమాల్ నిమోన్కర్ భార్య, నాసిక్ నివాసికు ములే శాస్త్రి, రామభక్తుడైన డాక్టర్, వీరందరి గురించి తెలుసుకున్నామండి. అలాగే 13వ అధ్యాయంలో మాయ యొక్క అనంత శక్తి, భీమాజీ పాటిలు, బాలా గణపతి షింపి, బాపు సాహెబ్ బూటి, ఆళంది స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి దత్తోపంతు, వీరందరి గురించి తెలుసుకుందామండి. అలాగే ఎవరైనా 12వ అధ్యాయం కనుక మిస్ అయినట్లయితే 13వ అధ్యాయంలో డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, ఒకసారి రెఫర్ చేసుకోండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము, మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగాను, భావగర్భితముగాను, అర్థపూర్ణముగాను, శక్తివంతముగాను, సమతూకముతోనూ ఉండేటివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండువారు. బాబా ఇట్లనిరి: నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి, భార్య బిడ్డలు తదితర బాదరీ బందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నునూ బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరు అనగనెంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పియున్నారు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పియున్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట యందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసించుము, తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరము లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వినుడు. భీమాజీ పాటిల్. పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములను వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగున్నంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనేదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తరువాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చాందోర్కర్తో సలహా చేయవలనను ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చాందోర్కర్ జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిర్డీకి పోవటకు ఏర్పాట్లన్నీ చేసుకొనెను. అతడిని షిర్డీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చొనబెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా ఆ చెట్టనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యము కలుగచేసుకొనుట లేదనియూ బాబా చెప్పెను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియూ, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించుదననియూ మొరపెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనెను: ఊరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలుము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడా బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు, వారి రోగమును తప్పక బాగుచేయును. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము క్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారైనా రక్తము క్రక్కలేదు. బాబా వానిని దయతో కాపాడెదను అను అభయమిచ్చిన వెంటనే
రోగము నయమగుట ప్రారంభించెను. వాణ్ణి భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో ఉండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదుర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యముల కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నంలో వాని ఛాతిపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. ఆ తరువాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందించుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయూ కాంక్షించెడివారు కారు. ఆ తరువాత అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందించుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయూ కాంక్షించెడివారు కారు. వారికి కావలసినదేమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందించుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండటయే. మహారాష్ట్ర దేశంలో నెలకు ఒకసారి కానీ పక్షమునకు ఒకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సంప్రదాయము. కానీ భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్య వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలాగణపతి షింపి. బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడిను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కానీ నిష్ప్రయోజనమయ్యెను. జ్వరము కొంచెమైనా తగ్గులేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరం ముందరనున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని చెప్పెను. ఈ వింత రోగ నివారణోపాయము నెట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా ఉండట చూచెను. రెంటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చెను. అచ్చటొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచు కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాపుసాహెబ్ బూటి. ఒకానొకప్పుడు బాపుసాహెబ్ బూటి జగటి విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కానీ అవేమీ గుణమునివ్వలేదు. విరోచనముల వల్లనూ వమనముల వల్లనూ బాపుసాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకే మసీదు కూడా పోలేకుండెను. బాబా అతన్ని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకొని తమ చూపుడు వ్రేలు నాడించుచు జాగ్రత్త, నీవిక విరోచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలను అనెను. బాబా మాటలు సత్తువును గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయాను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిళ్ళే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను. కానీ రోగము కుదరలేదు. బాపుసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొన్నచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదం పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొన్నచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయినను చెప్పును. కానీ బాపుసాహెబ్ బాబా ఆజ్ఞను శిరస వహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. ఆళంది స్వామి. ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకే షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకే వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయుమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతన్ని ఇట్లా ఆశీర్వదించెను. అల్లా అచ్చాకరిగా భగవంతుడు నీకు మేలు చేయును. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం వ్రాసెను. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకనూ వాపు తగ్గలేదనియు వ్రాసెను. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరోచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకము లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరం వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పనక్కరలేదనియు బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమైను. వెంటనే బాబా కోపోద్యుతుడై బిగ్గరగా అరచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరిగెడ మొదలెడెను.
కానీ బాబా అతన్ని పట్టుకుని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగుమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరోచనములు ఆగిపోవటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారం వేరుశనగపప్పు విరోచనములను హెచ్చించును కానీ తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాక్కే. హార్దా నివాసి దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరని సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతన్ని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యెను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడు అనెను. అప్పటి నుంచి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. ఒకప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యెను. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చిరి. కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నయూ నిరూపించినదేమనా, అన్ని వ్యాధులు బాగొకటకు అసలైన ఔషధం బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కావు. 13వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.